ఇతని పేరు మోహన్. ఇతను ఎంత డేంజరస్ పర్సన్ అంటే ఇతని కేసు ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. ఇతను 2003 వరకు ఒక స్కూల్లో ఒక పీటీ సార్ గా పనిచేసిండు. ఆ తర్వాత ఆ జాబ్ మానేసి అమ్మాయిలని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. పెళ్లి కోసం చూస్తున్న అమ్మాయిలని, ఒంటరిగా ఉన్న అమ్మాయిలని టార్గెట్ చేసి వాళ్ళతో మాటలు కలిపి మంచిగా మాట్లాడి నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నిన్ను బాగా చూసుకుంటా అని మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మించేవాడు. అలా వాళ్ళని నమ్మించి వాళ్ళని ఫిజికల్ గా వాడుకునేవాడు. ఈ ప్రాసెస్ లో ఒకవేళ ఆ అమ్మాయి గనక ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయికి కాల్ చేసి ఇప్పుడు మనం అర్జెంట్ గా పెళ్లి చేసుకుందాము, ప్రెజెంట్ నా దగ్గర డబ్బులు లేవు, మీ ఇంట్లో గనక నీ దగ్గర డబ్బులు బంగారం ఉంటే అన్ని తీసుకురా, దూరంగా వెళ్లి హ్యాపీగా బ్రతుకుదామని చెప్పి నమ్మించేవాడు. ఆ మాటలు విని ఆ అమ్మాయి నిజంగానే అన్ని తీసుకొని అతని దగ్గరికి వెళ్లేది. ఆ తర్వాత తనని ఎవరు లేని ప్లేస్ కి తీసుకెళ్లి ఇప్పుడే మనకి పిల్లలొద్దు, చాలా గోల్స్ ఉన్నాయి కదా, అందుకే ఈ ప్రెగ్నెన్సీ పోవడానికి టాబ్లెట్ తీసుకో అని చెప్పి ఒక సైనైడ్ క్యాప్సూల్ ని ఇచ్చేవాడు. అది వేసుకున్న ఆ అమ్మాయి కొంతసేపటికి చనిపోయేది. ఆ తర్వాత ఆ బాడీని ఎవరు లేని ప్లేస్ కి తీసుకెళ్లి పూడ్చిపెట్టేసి తను తెచ్చిన బంగారం నగలతో పారిపోయేవాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మొబైల్ నుంచి వాళ్ళ పేరెంట్స్ కి మెసేజ్ చేసేవాడు, అమ్మా నేను నాకు ఇష్టమైన వాడితో పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా నన్ను దయచేసి వెతకకండి అని. అది చూసిన పేరెంట్స్ పరువు పోతుందేమో అని భయంతో కంప్లైంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇలా 2005 నుంచి 2009 వరకు ఏకంగా 20 మంది అమ్మాయిలను మోసం చేసి ఈ సైనైడ్ క్యాప్సూల్స్ ఇచ్చి చంపేసిండు. అందుకే అతన్ని సైనైడ్ మోహన్ అని పిలుస్తారు. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన పేజ్ ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి.